నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ అప్డేట్స్ బై హరీష్. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీకు యూజ్ అయ్యే బిజినెస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా ప్రొసీజర్స్ అండ్ పాలసీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇంకా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే పాలసీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ అటువంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అప్డేట్స్తో మీ ముందుంటాను. అయితే నిన్న మీటింగ్ జరిగిందనమాట. నిర్మలా సీతారామన్ గారు బుధవారం ప్రకటించిన ప్యాకేజ్లో సూక్ష్మ చిన్న మధ్యస్థాయి వ్యాపారాలు వాణిజ్య సంస్థలను ఆదుకోవడంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. తద్వారా ఉద్యోగాలు కాపాడగలుగుతామని భావించారు. జీడిపిలో 3వ వంతు భాగం 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో వాటికి 3 లక్షల కోట్ల హామీ లేని రుణాలను ఇస్తామని చెప్పారు. పరిశ్రమలకు ద్రవ్యలభ్యత పెంచే చర్యలను కూడా చేపట్టారు. అయితే చిన్న వ్యాపారాలకు రుణాలు ఇచ్చే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకాలను ప్రవేశపెట్టారు. 200 కోట్ల లోపు టెండర్లు ఏవైతే ఉన్నాయో అది విదేశీ కంపెనీలకు అనుమతి లేదు. అంటే అంతకన్నా 200 కోట్ల కన్నా తక్కువ ఉన్న టెండర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియన్ కంపెనీస్కే వస్తాయి. ఇండియన్ కంపెనీస్ గ్రో కావడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ విదేశీయులకు అనుమతి లేదు కాబట్టి మన సంస్థలు నెక్స్ట్ కమింగ్ డేస్లో చాలా ఎఫ్ఎంసీజీ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వస్తాయని మనం చెప్పొచ్చు. అయితే దీనివల్ల చిన్న కంపెనీలకు ప్రభుత్వ టెండర్లు పొందడానికి వీలవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకున్న నిర్వచనాన్ని దాని పరిమాణాన్ని మార్చి మరిన్ని కంపెనీలు ఎంఎస్ఎంఈల కింద వచ్చేలాగా చేశారు. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీ మధ్యలో ఒక గీత ఉండేది. ఆ గీత ఇప్పుడు చెరిగిపోయింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లోన్ అప్లికేషన్ ప్రాసెస్, మిగిలిన ప్రాసెస్ అంతా ఉండేది. అది ఇప్పుడు లేదు. ఆ రెండింటికి కలిపి ఒక రకమైన లోన్ ఇస్తారు. కాబట్టి మీరు లోన్ అప్లై చేసేటప్పుడు మీరు డిస్క్రిప్షన్లో కరెక్ట్గా రాయండి. మనకు లోన్ కల్పించేందుకే ఈ అమౌంట్ లభ్యత కల్పించేలా గవర్నమెంట్ వారు చేశారు. ఇది బ్యాంకింగ్ వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, ఇంత లోన్ ఇవ్వాలని. కంపల్సరీగా మీరు మీ బిజినెస్ డిస్క్రైబ్ కరెక్ట్గా చేసినట్టయితే మీకు లోన్ తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోండి. మీరు నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ బిజినెస్ ఎక్కడి దాకా తీసుకెళ్ళగలుగుతారు ఆ డీటెయిల్స్ అన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టండి. మీ టర్నోవర్ ఒక అంచనా వేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయండి. మీరు ఎంత క్యాపిటల్ పెట్టగలుగుతారు, మెషినరీకి ఎంత అవుతుంది, అదంతా డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంచండి. మీకు ఏమైనా ప్రాజెక్ట్ రిపోర్ట్లో హెల్ప్ కావాలంటే థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి ఇస్తారు. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అయితే మీ బేస్ ఐడియా అనేది కొత్త స్టార్టప్ అయితే స్టార్టప్లో ఐడియా మీదై ఉండాలి. మీరు ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనేది అది మీ ఇష్టం. ఆ స్టార్టప్ని ఎలా అప్లై చేయాలి, ఒకవేళ మీది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అయితే లోన్ ఎలా అప్లై చేయాలి, మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు వివరిస్తాను. అయితే 3 లక్షల కోట్లు చిన్న వ్యాపారాలకు లోన్స్ ఇస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈలతో సహా చిన్న వ్యాపారుల కోసం హామీ లేని రుణాలు 3 లక్షల కోట్ల ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల 45 లక్షల సంస్థలకు ప్రయోజనం దక్కనుంది. ఉద్యోగాలు తొలగించకుండా కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఇది వీలు పడుతుందని వారు భావించారు. ఈ రుణాలను 4 ఏళ్ల గడువులో మనం చెల్లించవచ్చు. 12 నెలల పాటు అసలు మారిటోరియం ఉంటుంది, కానీ దీనిపైన ఇంట్రెస్ట్ పడుతుంది, మనం వడ్డీ కట్టాల్సిందే. అయితే 100% ప్రభుత్వ హామీతో రుణాలు లభ్యమవుతాయి. ఇది ఎటువంటి కొలాటరల్ లేదు. ఈ స్కీమ్ 31 అక్టోబర్ 2020 దాకా ఉంది. ఆ లోపల మనం అప్లై చేసుకోవాలి. 25 crores ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 100 crores టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ పథకం వర్తిస్తుంది. అంటే 25 crores ఇన్వెస్ట్మెంట్ అండ్ 100 crores టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లోన్స్ అప్లై చేసుకోవచ్చు. అసలు బిజినెస్ లోన్స్ అంటే ఏంటివి, అవి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలని మనం తెలుసుకుందాం. అయితే బిజినెస్ లోన్ మన బిజినెస్ బట్టి ఉంటుంది. అది 3 టైప్లో మనకు డివైడ్ చేశారనమాట. ఒకటి లైన్ ఆఫ్ క్రెడిట్. ఆల్రెడీ రన్ అవుతున్న బిజినెస్కి మనం లోన్ తీసుకోవాలనుకుంటే అది బిజినెస్ లోన్ కిందికి వస్తుంది. అది మామూలుగా క్రెడిట్ లోన్ పైన ఎలా తీసుకుంటామో ఆ విధంగానే ఉంటుంది. దీనిపైన
9 to 15 మంత్స్ లోపల తీసుకోవాల్సి ఉంటుంది. 7.9 to 19.9% ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. ఇది నార్మల్‌గా మనం తీసుకునే లోన్ లాంటిదే. అయితే ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్, మీరేమైనా ఎక్విప్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గురించి, లేకపోతే మీ కంపెనీ గురించి, అటువంటి దానికి కూడా ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్ భాగంలో లోన్ దొరుకుతుంది. అయితే మీరేమైనా కొత్త స్టార్టప్ చేస్తున్నారు, స్టార్టప్ లోన్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే కేటగిరీ కూడా ఉంది. దాంట్లో మీకు లోన్ లభ్యమవుతుందనమాట. అయితే దీంట్లో బ్యాంక్ క్రెడిట్ ఫెసిలిటేషన్ స్కీమ్ ఒకటి ఉంది, ప్రధానమంత్రి ముద్రా యోజన ఒకటి ఉంది, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కూడా ఉంది, స్టార్టప్ ఇండియా స్కీమ్ కూడా ఉంది, ఇంకా సస్టైనబుల్ ఫైనాన్స్ స్కీమ్ కూడా ఉంది. అయితే దీనికి ఎలిజిబిలిటీ లోన్ క్రైటీరియా ఏంటంటే, ఏజ్ ఆఫ్ అప్లికెంట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 21 years ఆర్ మ్యాక్సిమం షుడ్ నాట్ ఎక్సిడ్ 65 years. అంటే 21 years లోపు ఉండకూడదు, 65 years అబవ్ ఉండకూడదు. అప్లికెంట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అప్లికెంట్ దగ్గర బిజినెస్ ప్లాన్ విత్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీగా ఉండాలి. అయితే ఫోటోగ్రాఫ్స్ వచ్చేసి 2 ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఒక పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఏజ్ ప్రూఫ్, పాస్పోర్ట్ ఆర్ పాన్ కార్డ్ ఉండాలి ఏజ్ ప్రూఫ్ కింద. బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 6 months ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, మనకు ఇన్కమ్ వస్తున్నట్టు ఐటీ రిటర్న్స్ ఏవైనా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అయితే ఐటీ రిటర్న్స్ ఏవైనా ఉంటే అవి, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టయితే శాలరీ స్లిప్స్ అవి ఉండాలి. అయితే సిగ్నేచర్ ప్రూఫ్ ఏదైతే ఉందో, బ్యాంక్ వెరిఫైడ్ సిగ్నేచర్ లైక్ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ ఉన్న సిగ్నేచర్ లాంటివి ఉండాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రూఫ్ ఉండాలి. ఎక్కడైతే మనం లోన్ క్రెడిట్ కావాలనుకుంటున్నామో అకౌంట్ది ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రూఫ్, అంటే క్యాన్సిల్ చెక్ కానీ పాస్బుక్ ఫస్ట్ పేజ్ కానీ ఉండాలి. అయితే స్టార్టప్ బిజినెస్ లోన్ మనం ఎలా అప్లై చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. అయితే స్టార్టప్ బిజినెస్ లోన్స్ మనకి ఎటువంటి అవైలబుల్ ఉన్నాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం అనమాట. అయితే స్టార్టప్ లోన్స్ వచ్చేసి ముద్రా లోన్ ఒకటి ఉంది, ఎంఎస్ఎంఈ బిజినెస్ లోన్ ఇన్ 59 minutes, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, స్టాండప్ ఇండియా స్కీమ్, కాయిర్ ఉద్యమి యోజన, నేషనల్ బ్యాంక్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ ఒకటి ఉంది, క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సబ్సిడీ అనే లోన్స్ ఉన్నాయి. అయితే ఇవి మనకు స్టార్టప్ బిజినెస్కి లోన్స్ ఇస్తాయి. మన ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్గా రెడీ చేసి మనం లోన్ అప్లై చేసినట్టయితే మనకు ఒక ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ సెషన్ తర్వాత వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చినట్టయితే మనకు ఎటువంటి కొలాటర్ లేకుండా లోన్ దొరుకుతుందని ప్రభుత్వం వారు చెప్పారు. అయితే మీరు ఇవన్నీ రెడీ చేసుకొని మీ లోన్ అప్లై చేయడానికి రెడీగా ఉండండి. అయితే మన స్వదేశీ బ్రాండ్ నెక్స్ట్ 5 to 6 yearsలో ఇండియా మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కూడా చేస్తాం ఇండియన్ బ్రాండ్స్ని. కాబట్టి మనం దీనిపైన కాన్సన్ట్రేట్ చేసినట్టయితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇది మీకు చెప్పదలుచుకున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ రూపంలో ఈ వీడియో కింద అడగండి. నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, నా ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, దాంట్లో డైరెక్ట్గా నాకు పింగ్ చేసినట్టయితే మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.